ఇప్పుడు సుకుమార్ సుకుమార్ గారు లేకపోతే బుచ్చిబాబు గారు వీళ్ళ స్టైలే ఎంత ఉంటుందా? వచ్చి ఒక లైన్ చెప్పి ఇలా ఉంటుంది అని లేదు అంటారా? పాపం, దే డోంట్ మీన్ టు బి రూడ్, బట్ దే ఆర్ లైక్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకు తను ఏంటంటే ఈ వెరీ స్వీట్ గా, ఐ రియలీ లైక్ హిమ్. తనకి చెప్పడం ప్రాబ్లం. ఉమ్, కష్టపడి ఒక గంట సేపు యోగా చేసి వస్తాడు శబ్దం అని ఎట్టగొట్ట. నేను రాగానే చెప్పలేడు, తీగలుంటే. సో ట్రై చేస్తాడు. ఒక 4 సెంటెన్సుల తర్వాత సుక్కు నువ్వు కథ చెప్పడం వద్దు కానీ నాకు డేట్లు చెప్పు అంట. పుచ్చి ఇంకొంచెం చెప్పాడు అంతే. అని చెప్పాడు, ఇక నాకు నచ్చింది నేను చేసేస్తాను అన్నాను. ఆ తర్వాత తెలుసుకున్నాను కదా. ఉమ్. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. అయితే ఆ క్యారెక్టర్ గురించి చెప్పి అప్పల సూర్య అన్నప్పుడు సెట్లోకి వెళ్ళిన తర్వాత ఏంటండి ఆ వీడియో, ఆ మేక్ ఓవర్ ఏంటి, అదేంటి మీరు ఆ మేక్ ఓవర్లో బయటికి వెళ్ళడం ఏంటి, అవన్నీ చూస్తుంటే మేము ఆ, అక్కడే హైప్ పెంచారు ఆబ్వియస్లీ ఏదో ఉండబోతుంది అని. మీరు మళ్ళీ ఆ డబ్బింగ్ చెప్పే వీడియో రిలీజ్ చేసి ఏం చూపిద్దాం అనుకుంటున్నారు చెప్పకుండా మమ్మల్ని అట్లా ఊరించడం ఎంతవరకు కరెక్ట్? అప్పల సూరిని జీవించేలా చేద్దామని. అప్పల సూరి నా పేరు దీంట్లో. సో గెటప్ వేసినప్పుడు నాకు కిక్ వచ్చింది. మౌనిష నా పేరు. ఎస్. నాకు నాకు అంటే వేయగానే ఐ ఫెల్ట్ ఐఎమ్ అప్పల్ సూరి, ఐఎమ్ నో మోర్ జగపతి బాబు. అది వెరీ ఫ్యూ టైమ్స్ అవుతుంది, వెరీ వెరీ రేర్గా అవుతాయి అవి. అండ్ నేను గెటప్స్ నాకు బాగా ఇంట్రెస్ట్, ఎక్కువ సినిమాలకు నేను చేయించుకుంటా ఎక్స్ట్రాలు. దీంట్లో యాజ్ ఇట్ ఇస్ తను చెప్పింది చేశాను, ఇట్ వర్క్డ్ అవుట్. ఏలో తీసుకొచ్చాడు బొమ్మ, యాజ్ ఇట్ ఇస్ చేసాం. ఎవరి ఐడియా అంటే ఇలానే ఉండాలి ఈ క్యారెక్టర్ కానీ ఆయనదేనా? ఆయన దీంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ వాళ్ళ ఊర్లోనూ లేకపోతే ఆయన లైఫ్లో జరిగిన కొంతమంది కలిసిన పీపుల్స్ను అట్లా గుర్తుపెట్టుకుని ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి అని అనుకున్నారంట. మీకు అలా ఏమైనా చెప్పారా? ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్ ఇలా ఉండాలి అటైర్ అని ఏమైనా చెప్పారా? ఫోటో తీసుకొచ్చాడు. బట్ నాకు తెలిసి తను, నాకు అర్థమైంది తన ఇంటర్వ్యూస్లో పెద్ద అని తను క్రికెటర్ ఉండేవాడు ఊళ్ళో, తన పేరు తనని చూసి రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ అనుకున్నాడని. నాది అనుకున్న ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు. అయ్యో, సో మా బుచ్చిబాబు గారిని అట్లా అనొద్దు. మా బుచ్చిబాబు గారు కూడా అది వేరే ఓకే. అసలు మేమిద్దరం ఒకటే ఊరు పక్క పక్కన. ఇది ఒకటి ఉందా? ఓకే ఓకే. వెరీ ఫాండ్ ఆఫ్ ఇట్. సో యా, దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. చూపించగానే నాకు నచ్చేసింది. వేయగానే ఫస్ట్ క్లిక్ చేయగానే ఇక్కడే ఫోటోషూట్ జరిగింది, ఇదే ఆఫీస్లో. ఫస్ట్ ఫోటోషూట్. దాంతోనే ఇక లాక్డ్. ఇక అప్పటి నుంచి ఇంకెవరిని ఆలోచించాను, నన్నే ఆలోచించాను. అది ముందు తిరిగాడు, అటు ఇటు తిరిగాడు. నేను దగ్గర ఉన్న అంత ఈజీగా దొరికేస్తే వేస్ట్ కదా అని చెప్పి అటు ఇటు తిరుగుతారు, మళ్ళీ మా దగ్గరికి వస్తారు.